తెలుగు అనేది తప్పనిసరిగా అనే ఒక నిబంధనని తెలంగాణ గవర్నమెంట్ చేర్చింది. దాని మీద ఒక వ్యక్తి కేసు వేయడం జరిగింది. మరి ఆ కేసులో ఎటువంటి జడ్జిమెంట్ వచ్చిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకునేందుకు ప్రయత్నిద్దాం. సో వివరాల్లోకి వెళ్తే, తెలంగాణ రాష్ట్ర న్యాయ వ్యవస్థలో న్యాయమూర్తులు కావాలనుకునే వారికి తెలుగు భాష తప్పనిసరి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ని విచారణకు స్వీకరించడానికి భారత సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ విషయాన్ని జస్టిస్ బిఆర్ గవై, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీలతో కూడినటువంటి ధర్మాసనం విచారించింది. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ మరియు క్యాడర్ రూల్స్ 2023 ద్వారా ఉర్దూ భాష అన్యాయంగా తొలగించబడిందని పిటిషనర్ వాదించారు. కానీ సుప్రీంకోర్టు అతనితోటి ఏకీభవించలేదు. కోర్టు స్పష్టంగా చెప్పింది, మినహాయించబడలేదు. నియమం తెలుగు కూడా అవసరమని మాత్రమే చెబుతుంది. దీని కారణంగా కోర్టు పిటిషన్ని కొట్టివేసి తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. సుప్రీంకోర్టు రాకముందు తెలంగాణ హైకోర్టుని ఆ అభ్యర్థి ఆశ్రయించడం జరిగింది. అయితే హైకోర్టు కూడా అతని విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆ తర్వాత అతను సుప్రీంకోర్టు ఆశ్రయించాలని నిర్ణయించుకున్నాడు. తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ మరియు క్యాడర్ నియామకాలు 2023 జూన్ 23 నుండి అమల్లోకి వచ్చాయి. ఈ నిబంధనల ప్రకారం న్యాయ వ్యవస్థలో చేరాలనుకున్న అభ్యర్థులు తెలుగు బాగా తెలుసుకోవడంతో తప్పనిసరి అయింది. పరీక్ష పథకం ప్రకారం అభ్యర్థులు ఇంగ్లీష్ మరియు తెలుగు మధ్య అనువాదాలు చేయడం తప్పనిసరి. పిటిషనర్ తన జీవితాంతం ఉర్దూ మాధ్యమంలో చదువుకున్నానని కోర్టుకు తెలిపారు. న్యాయ సేవల నియామకానికి ఉర్దూ తెలిసిన అభ్యర్థులకు అర్హతగా నిబంధనలు ఎంపిక ఇచ్చి ఉండాలని ఆయన వాదించారు. తెలంగాణ సంస్కృతి మరియు చరిత్రలో ఉర్దూ ఒక ముఖ్యమైన భాగమని ఆయన నొక్కి చెప్పారు. తెలంగాణ అధికార భాషల చట్టం 1966 ప్రకారం ఉర్దూని రెండో అధికార భాషగా గుర్తించారని కూడా ఆయన ఎత్తి చూపారు. అయితే తెలంగాణ హైకోర్టు అతని వాదనలని అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం విధానపరమైన నిర్ణయం అని మరియు తెలంగాణ ప్రజలలో తెలుగు ఎక్కువగా మాట్లాడే భాష అనే వాస్తవం ఆధారంగా ఇది జరిగిందని హైకోర్టు పేర్కొంది. దీని కారణంగా హైకోర్టు ఆ నియమంలో ఎటువంటి తప్పు లేదని కనుగొని ఈ పిటిషన్ని తిరస్కరించింది. అందువల్ల సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయంతో ఏకీభవించి పిటిషన్ని స్వీకరించడానికి నిరాకరించింది. కేసు వచ్చేసి మనకి మొహమ్మద్ సుజాత్ హుస్సేన్ వర్సెస్ తెలంగాణ రాష్ట్రం మరియు ఇతరులు, డైరీ నెంబర్ 15801/2025. సో ఒక సమరీగా మనం చెప్పుకోవాలంటే, తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్ ఎగ్జామ్కి తెలంగాణ ప్రభుత్వం 2023 తరపున కొన్ని నిబంధనలు మార్చింది. సో ఆ నిబంధనలో తెలుగు తప్పనిసరి చేసింది. అంటే ఇంగ్లీష్లో ఒక స్టోరీ లాగా ఇస్తే దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేయాలి. సో ఈ విషయంలో ఒక ఉర్దూ మీడియంలో చదువుకున్న అభ్యర్థి హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. తెలంగాణలో ఉర్దూ రెండో అధికార భాష. సో నేను మొదటి నుండి కూడా ఉర్దూయే చదువుకున్నాను. సో నాకు తెలుగు బదులు ఉర్దూ మీడియం కూడా ఎలిజిబిలిటీ ఇవ్వండి అని చెప్పి అతను హైకోర్టులో సవాల్ చేయడం జరిగింది. హైకోర్టు దానికి అంగీకరించలేదు. కారణం, ఇది విధానపరమైన నిర్ణయం, గవర్నమెంట్ తీసుకున్నటువంటి నిర్ణయం. అదేవిధంగా ఇక్కడ తెలుగు ఎక్కువ మాట్లాడతారు కాబట్టి తెలుగు తెలుసుకోవడం అనేది తప్పనిసరి అని చెప్పి ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. దాని మీద ఆ పిటిషనర్ సుప్రీంకోర్టు ధర్మాసనం దగ్గరికి వెళ్ళడమైంది. సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయాన్ని సమర్థించింది. ఆ పిటిషన్ని కొట్టివేయడం జరిగింది. సో ఓవరాల్గా న్యాయమూర్తులకి తెలుగు తెలిసి ఉండాలి అనే నిబంధనని ఓవరాల్గా అందరూ సమర్థించారని మనం ఈ కేసు ద్వారా చెప్పుకోవచ్చు.
సో ఓవరాల్గా తెలంగాణలో న్యాయ సర్వీస్లో పనిచేసే వారికి తెలుగు కంపల్సరీ అని చెప్పడం ఇది చాలా శుభ పరిణామం చెప్పవచ్చు. అదేవిధంగా పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా గ్రూప్ 1లో తెలుగు అనేది మినిమం క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టి అక్కడ కూడా తెలుగు రాష్ట్రంలో ప్రజలు ఎక్కువ మాట్లాడే తెలుగు, సో అక్కడ పనిచేసే గ్రూప్ 1 ఆఫీసర్లు కూడా తెలుగు వచ్చి ఉండాలని నిబంధన పెట్టడం చాలా గొప్ప విషయం. బట్ దురదృష్టకర సంఘటన, తెలంగాణ జ్యుడిషియల్ సర్వీస్లో తెలుగు కంపల్సరీ పెట్టేశారు కానీ గ్రూప్ 1లో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ పెట్టకపోవడం అనేది చాలా దురదృష్టకర సంఘటనగా మనం భావించవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉండేటువంటి అప్డేట్. మరొక అప్డేట్తో మళ్ళీ కలుద్దాం.